పగస్తులకు కూడా రాని కష్టం వెంకటేష్ కుటుంబ సభ్యులకు వచ్చింది అంటే ఈరోజు మాత్రం జగన్నాథపురం గ్రామస్తులందరూ కూడాను కన్నీరు మున్నీరు అవుతున్నారు. 30వ తేదీ రాత్రిన తెలంగాణ రాష్ట్రం సమీపంలో ఉన్నటువంటి ఒక ఫార్మా కంపెనీ చికాచి తెల్లవారుజామున జరిగినటువంటి ఘటనలో మొత్తం 40 మంది అగ్నికి ఆహుతయ్యారు. అందులో 32 మృతదేహాలను గుర్తించినటువంటి తెలంగాణ ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు చెందిన మృతదేహాలను కావచ్చు, పార్థివ శరీరాలను మాత్రం బంధువులకు అప్పచెప్పారు. కాకపోతే పొరుగు తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి సిగడాం మండలం పాలకండ్య సమీపంలోని జగన్నాథపురం గ్రామానికి చెందినటువంటి సీనియర్ కెమిస్ట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్న వెంకటేష్ భౌతిక కాయానికి మాత్రం ఈరోజు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో చివరాంకానికి ఇలాగ చిత్రపటానికి ఈరోజు దశదిన కర్మను నిర్వహిస్తున్నారు. ఈ మృతదేహం తెచ్చేందుకు వారు చేసినటువంటి ప్రయత్నంలో తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది, కనీసం ఒక తోటి తెలుగువారిగా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వెంకటేష్ భౌతిక కాయాన్ని కానీ లేకపోతే ఆ పార్థివ శరీరాన్ని ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి చొరవ తీసుకుంది, ఈరోజు కనీసం చితాభస్మం కానీ అస్థికులు కూడా లేనటువంటి ఒక దుర్గర స్థితిలో ఈరోజు వెంకటేష్ దశదిన కర్మ నిర్వహిస్తున్నటువంటి తండ్రి మనతో ఉన్నారు. చూస్తే కనుక ఆ ఘటన జరిగిన తర్వాత కొడుకు కడచూపు చూడడానికి కనీసం ఆ పార్థివ శరీరం తెచ్చి ఎంత వ్యయ ప్రయాసలు పడ్డావు, నీ ఆశలు అడియాశలు నేపథ్యంలోనే ఈరోజు ఈ చిత్రపటానికి ఈరోజు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అవును సార్. వెళ్ళి 35 ఫస్ట్ తారీఖున వెళ్ళాం సార్. 30వ తారీఖు తెలిసింది. ఇక్కడ న్యూస్లో చూసిన వెంటనే మా అబ్బాయికి ఫోన్ చేశాను. ఫోన్ చేసిన వెంటనే వద్దులే ఏమవుదు అన్నారు. అక్కడికి వెళ్ళాక ఇక 3ంటికి మీరు వచ్చేయండి అని చెప్పారు. వచ్చేయండి అని చెప్పాడంటే ఇప్పటికే నాకు కన్ఫర్మ్ అయిపోయింది అబ్బాయి చనిపోయాడు అనేసి. మంగళవారం తెల్లవారు 10 గంటల 9:30 10కి వెళ్ళాం అక్కడికి. పట్టణశేరి ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళి చూస్తే మృతదేహాలు చల్లా చెదిరైపోయి ముక్కలు పీసులుగా ఉన్నాయి. దాంట్లో ఏది మా అబ్బాయిదని గుర్తించలేక అక్కడికి పాసివారం చికాచి కంపెనీ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి చూస్తే అక్కడ ఏం లేవు. అలాగే రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అనేసి 6 రోజుల వరకు నా బ్లడ్ శాంపుల్ ఇచ్చి 6 రోజుల వరకు ఎదురు చూశాను. మళ్ళీ శాంపుల్ అవ్వకపోతే మా తమ్ముడిది నాది ఇద్దరిది ఇచ్చాము, కానీ మళ్ళీ అవ్వలేదు. అవ్వకపోయిన తర్వాత నిన్న 9వ తారీఖున ఇక్కడ మృతదేహాలు దొరకవు, ఏ శాంపుల్ కూడా అయినవే అవుతున్నాయి కానీ ఏ శాంపుల్ దొరకవని డిక్లేర్ చేశారు సార్. సో ఆ డిక్లేర్ చేసిన తర్వాతే కొడుకు అంత్యక్రియలు నిర్వహించడానికి గుండె ధైర్యంతో తిరుగు ప్రయాణాలు మళ్ళీ ఈరోజు గ్రామంకి వచ్చారు. మొన్న వచ్చాను సార్. నేను అక్కడ డిక్లేర్ మా తమ్ముడిని మా బాబుని ఇద్దరిని ఒగ్గిసి మొన్న వచ్చాను. ఏంటంటే మీరు వస్తే కానీ అందరూ వస్తారు మీరు అనేసి ఇక్కడ అందరు కుటుంబ సభ్యులు అందరూ ఫోన్లు చేయడం, బుధవారం వస్తే అందరూ వస్తే మీరు ఇంక రాలేదని అడగడం వల్ల నేను మా అల్లుడు గారు వచ్చాము. మా తమ్ముడు మా తోటాడు గారు అబ్బాయి నిన్న వచ్చారు సార్. నిన్న అక్కడ పెద్దనన్నా డిక్లేర్ చేస్తారు, మరి ఇక్కడ ఎవరు ఉండడానికి లేదనేసి. 6 రోజుల పాటు కొడుకు కనీసం అస్థికలైనా దొరుకుతాయి అన్నటువంటి చేసిన ప్రయత్నం. అది 9 రోజులు సార్. 9 రోజులు అక్కడ అస్థికలైనా దొరుకుతాయని ఎదురు చూసిన ఏ అస్థికలు కూడా దొరకలేదు. కొంచెం చిన్న దుమ్మైనా దొరుకుతుందని ఆశతో ఎదురు చూసాను. ఇక్కడికి చికాచి కంపెనీకి హాస్పిటల్కి చికాకి కంపెనీ తిరుగుతూనే ఉన్నాం. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఫుల్ సహకారం చేశారు సార్ మాకు. ఇలా చూస్తే మేము వాళ్ళని ఏమి అనలేదు, తాగిన వాళ్ళం కాదు, ఒక మాట అయిన కాదు. మమ్మల్ని చూస్తే డిఎస్పీఓ కానీ ఆర్డీఓ కానీ వాళ్ళని చిన్నారాన్ని వాళ్ళ అల్లుని కానీ పంపించు అని అర్జెంటుగా తోలేరు సార్ నాకు. ఇంత కష్టం వచ్చింది కదా, కనీసం మీ కష్టానికి కనీసం ఓదార్పుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఎటువంటి బాధ్యత ఉందా? ఎవ్వరు రాలేదు సార్. ఎవ్వరు రాలేదు. ఆంధ్రప్రదేశ్ నుండి ఒక జమాన్ వస్తే మాకు సంతృప్తి అవుతుంది సార్. చూస్తే కనుక చికాచి కంపెనీలో జరిగినటువంటి ఆ పేలుళ్ళలో మాత్రం 40 మంది మృతి చెందగా 32 మృతదేహాలు మాత్రం ఐడెంటిఫై చేశారు. మిగతా 8 మృతదేహాలను ఐడెంటిఫై చేయడం కోసం బంధువులు DNA టెస్టులు నిర్వహించినప్పుడు కూడాను వెంకటేష్కి సంబంధించిన కనీసం పార్థివ శరీరం మూలాలు కూడా దొరకకపోవడంతో చివరికి 9 రోజుల అనంతరం ఇక తన తనయుడు ఈ లోకం విడిచారని నిర్ధారణకు వచ్చిన తండ్రి మాత్రం స్వగ్రామంకి వచ్చి ఈరోజు దశదిన కర్మిస్తూ ఆయనతో పాటు ఇప్పటి వరకు ఆ 9 రోజులు ఆ ఫార్మసీ కంపెనీ నుండి మార్చికి తిరిగినటువంటి తోటి బంధువులు కూడా ఉన్నారు. చూస్తే కనుక ఈ 9 రోజుల పాటు మీరు పడినటువంటి ఆ వ్యయ ప్రయాసాలన్నీ కూడా పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే ఈరోజు ఆయనకి ఈ దశదిన కర్మ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తారు. ముందుగా ఆర్టీవీ యాజమాన్యానికి మా కుటుంబం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీరు చేసిన సపోర్ట్ మేము ఎప్పటికీ మరువలేము. ఎందుకంటే మేము అక్కడ 10 రోజులు పడిన వేతనని, మా కుటుంబ సభ్యులు ఎంత పడిన ఆవేదనని మీరు అర్థం చేసుకొని మీరు టెలికాస్ట్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే మేము ఈ రోజుకైనా రేపటికైనా ఏదో ఒక రోజు మాకు తెలుస్తుంది
మాకు ఇంకా తెలిసి తీసుకొని వస్తాం, మా ఊరికి వస్తాం, కడసారి చూపుకైనా నోచుకుంటామని చెప్పి మేము ఆ 10 రోజులు కూడా అక్కడ వెయిట్ చేయడం జరిగింది సార్. పటాన్ చెరువు హాస్పిటల్ దగ్గర కానీ, సిగాచి ఆ కంపెనీ దగ్గర కానీ, వాళ్ళు మాకు షెల్టర్ అరేంజ్ చేసిన ఐలా డిపార్ట్మెంట్ దగ్గర కానీ వెయిట్ చేయడం జరిగింది సార్. తెలంగాణ ప్రభుత్వం వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ, వారు జాయింట్ కలెక్టర్ కానీ, వారు అయితే మాత్రం మాకు ఎల్లవెల్లా సపోర్ట్ చేశారు సార్. మేము రాత్రి 9:30, 10 గంటలకు కూడా ఫ్యాక్టరీ దగ్గరికి మా బాబు ఎక్కడ పని చేశాడో అక్కడికి వెళ్ళి కడసారైనా అక్కడ చూసుకుందాం, ఏ ప్లేస్లో ఆయన కూర్చొని వర్క్ చేశాడో ఆ ప్లేస్ ఒకసారి చూసి తృప్తి పడదామని చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది సార్. ఆ టైంలో కూడా పోలీస్ సహోదరులు మాకు సహాయం చేశారు సార్. వాళ్ళ సహాయాన్ని మేము ఎప్పటికీ మరవలేము. అలాగే అక్కడ తెలంగాణ ప్రభుత్వం కానీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, వారు మీడియా మిత్రులు ముఖ్యంగా వాళ్ళు చేసిన లైవ్ టెలికాస్ట్ను వాళ్ళు మాకు సహకరించిన విధానాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము సార్. వారికి అన్ని వర్గాలు కూడా మీ సహకారం అందించిన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విషయంలో మీ ఆ కుటుంబంపై ఇంత కారణం ఏమనుకుంటారో, ఆ ఘటనలో తోటి తెలుగువారు చనిపోతే కనీసం ఆరాధీలు దేశంలో ఎక్కడైనా ఎవరైనా చనిపోతే ఆ బంధువులకు ఆ పార్థివ శరీరంగానే మృతదేహానికి ఇచ్చే ప్రయత్నంలో వెంకటేష్ విషయంలో ఎందుకు ఇంత అక్కసు ప్రదర్శించారు? అవును సార్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారికి మేము న్యూస్ ఛానల్ కూడా తెలియజేయడం జరిగింది సార్. మరి వాళ్ళ వరకు రీచ్ అవ్వకపోవడమో మరి ఏం జరిగిందో తెలియదు సార్. వాళ్ళ స్పందన అయితే మాకు కరువైంది. అంటే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జిల్లా యంత్రాంగం రెండు, అంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నేపథ్యంలో ఒక కేంద్ర మంత్రి ఉన్నారు, ఒక రాష్ట్ర మంత్రి ఉన్నారు, ఒక ఎంపీ ఉన్నారు, ఎమ్మెల్యే, వీళ్ళు ఎవరు కూడా అసలు ఈ విషయం తెలియదని అనుకుంటున్నారా మీరు? అవును సార్, మేమైతే న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేయడం జరిగింది సార్. ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 8 మంది చనిపోయారు, ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ తరపు నుంచే. అట్లీస్ట్ మీరు కొంచెం స్పందిస్తే మాకు త్వరితగతిన మాకు ఇంకా బాడీ దొరికే అవకాశం ఉందేమోనని చెప్పి మా తాపత్రయం. అది కూడా మేము విజ్ఞప్తి చేసుకొని వేడుకున్నాం సార్. కానీ వారి వరకు వెళ్ళకపోవడం మా దురదృష్టకరం సార్. చూస్తే కనుక ఈ వెంకటేష్ ఇంకా ఈ లోకం విడిచారనే విషయాన్ని నిర్ధారించినటువంటి గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులు అందరూ కూడాను ఈరోజు దశదిన కర్మలో పాల్గొన్నారు. 10 రోజులుగా ఆ మృతదేహం వస్తుంది, చివరి చూపులు చూద్దామని ఆశగా తల్లి ఆశలు అడియాశలయ్యి ఆ పార్థివ శరీరం తెచ్చేందుకు తాను చేసిన ప్రయత్నం మాత్రం ఈరోజు ఆ ప్రభుత్వాలు స్పందించకపోవడంతోనే ఈరోజు కొడుకును చివరి చూపు చూడలేకపోయిన తండ్రి ఒక ఆవేదన. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఒక తెలుగువారికి వచ్చిన కష్టం మాత్రం యావత్ దేశంలో ఎక్కడ ఎవరు చనిపోయినా ఆ మృతదేహాలను కానీ, భౌతిక కాయాలను కానీ, పార్థివ శరీరాలను కానీ అప్పజెప్పే బాధ్యతలు తీసుకోవాలి ప్రభుత్వాలు. ఈరోజు నిమ్మక నీరెత్తి వ్యవహరించడమే ఈరోజు తన కొడుకు భౌతిక కాయాన్ని మాత్రం గ్రామానికి తెచ్చుకోలేకపోతే చివరి చూపులు చూడలేటువంటి దుర్బతి పాలన పగస్తులు కానీ కష్టం వచ్చినటువంటి వెంకటేష్ కుటుంబ సభ్యులు మాత్రం ఈరోజు వచ్చిన వారందరూ కూడాను వారి కష్టాన్ని చూసి కన్నీరు మున్నీరవుతున్నాం. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి మొట్టమొదటిసారిగా శ్రీకాకుళం నుంచి ఆ వెంకటేష్ కుటుంబ సభ్యులకి కనీసం సంఘీభావం తెలిసి ఆయన ఆత్మ శాంతి చేకూర్చాలని రావణమూర్తి ఉన్నారు. చూస్తే ఏ విధంగా తీసుకోవచ్చు ఈ పరిణామాలను? ఈరోజు ఒక తెలుగు రాష్ట్రంలో తోటి తెలుగు రాష్ట్రానికి చెందినటువంటి 8 మంది చనిపోయారు. అందులో శ్రీకాకుళం జిల్లాకు వెంకటేష్ అన్న వ్యక్తి చనిపోవడం, 10 రోజులు కావస్తున్న ఆ భౌతికాయం కానీ, అదేవిధంగా పార్థివ శరీరాలు లభించారు. చివరికి అస్థికలు కానీ చితాభస్మం లేనటువంటి ఒక దశదిన కర్మ నిర్వహించడం అంటే ఎటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి రాష్ట్రాలు వ్యవహరిస్తాయి. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎందువల్లంటే బ్రతుకు తెరువు కోసం ఈరోజు మన జిల్లా నుండి ఇతర జిల్లాలకు వలసపోయి, పై రాష్ట్రాలకు వలసపోయి బ్రతుకుతున్నారు. అంటే మన ప్రక్క జిల్లాలో ఉన్నటువంటి ప్రక్కనే ఈవేళ పైడి భీమవరం ఉంది, ఫార్మస్యూటికల్ కంపెనీస్ అన్నీ ఉన్నాయి. కానీ అక్కడ మన వారికి ఎవరికి ఉద్యోగాలు లేవు. అలాగే ఈ జిల్లాని ఎంతో అభివృద్ధి పదవుల్లో నడుపుతాం, భారతదేశంలోనే అగ్రభాగాన్ని నిలబెడతామని చెప్తున్నటువంటి పెద్ద పెద్ద నాయకులు మన జిల్లాలో ఉన్నారు. అయితే దురదృష్టవశాత్తు ఆయన కర్మచాలక వాళ్ళ కుటుంబానికి గర్భశోకాన్ని మిగిల్చి ఈరోజు మనందరికీ దూరంగా వెళ్ళిపోయినటువంటి వెంకటేష్ చాలా బాధాకరమైనటువంటి విషయం ఆయన మరణం. అయితే మరి చనిపోయిన వ్యక్తిని మనం తేలాం. కనీసం ఓదార్పుగైనా పక్కనున్నటువంటి రాష్ట్రాలు జార్ఖండ్ కానీ, బీహార్ కానీ, ఆ పక్కనున్న రాష్ట్రాలు వాళ్ళందరూ కూడా ఆ ప్రతినిధులను పంపించి ఆ బాడీని తీసుకెళ్ళడం జరిగింది, ఆయనకు సహాయ చర్యలు అందించడం జరిగింది. కానీ మన రాష్ట్రంలో ఈరోజు ఇక్కడ ఎన్డీఏ కూటమి ఉంది, ఇక్కడ ఎన్డీఏ కూటమి శాసనసభ్యుడు ఉన్నాడు, అది కేంద్ర ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామి పార్టీ తాలూకా శాసనసభ్యుడు ఉన్నాడు. అయినా కూడా ఎవరూ తెచ్చిపెట్టలేం. కనీసం వాళ్ళ కష్టాన్ని పంచుకుందికి, ఆ కష్టానికి చేదోడుగా ఉండడానికి ప్రయత్నం చేయకపోవడం అనేది చాలా దురదృష్టకరం.
ఎందుకంటే మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు గడపలు దాటవన్నట్టు ఈరోజు కనీసం పరామర్శించడానికి ఆత్మతృప్తి కోసం మనోనిబ్బరం కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు కానీ ఈ జిల్లాలో ఎన్నిక కాబట్టి ఉండే ప్రజలతో ఎన్నిక కాబట్టి ప్రతినిధులు కానీ ఎవరూ రాకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఈరోజు ఒక్క విషయం ఆలోచించండి. ఈరోజు వెంకటేష్ ఒక తల్లి కడుపులో పుట్టిన బిడ్డడు చనిపోయాడు, దూరం అయ్యాడు. అదే స్థానంలో మనముంటే అదే మన బిడ్డడైతే ఏ విధంగా స్పందిస్తామనేది ఒక్కసారి ప్రజాప్రతినిధులు ఆలోచించాలి. మానవతా దృక్పథంతో మానవతా హృదయంతో ఈరోజు మేము స్పందించకపోవడం అనేది రేపొద్దున సిగ్గుతో ఈ ఊరికి ఓటు అడగడానికి కూడా వాళ్ళు రాలేరు. ఎందువల్లంటే వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు కోల్పోయారు. ఈరోజు ఒక కష్టంలో ఉన్న వ్యక్తి, ఒక పేద వ్యక్తి, ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి, అటువంటి వ్యక్తి ఇంత దురదృష్టకరమైన చావు చనిపోతే, అస్థికులు కూడా లేకపోతే, బాడీ కూడా దొరకకపోతే ఈరోజు ఆయన ఫోటోను పెట్టుకుని ఈవేళ హిందూ సాంప్రదాయ ప్రకారం కర్మ చేసుకుంటున్న దుస్థితిలో ఈరోజు ఉన్నామంటే చాలా అందరం కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని నా అభిప్రాయం. చూస్తే కనుక ప్రస్తుతం చికాచి కంపెనీలో జరిగినటువంటి ఘటనలో మృతి చెందినటువంటి వెంకటేష్ సంబంధించినటువంటి దశదిన కర్మ మాత్రం జగన్నాథపురంలో బంధువులందరూ కూడా జరుపుకుంటున్నారు. కాయ కష్టం చేసి కొడుకును ఉన్నత చదువులు చదివించినటువంటి కొడుకు చేతికి అందొచ్చాడు. 4 ఏళ్ల క్రితం ఆ కంపెనీలో కెమికల్ ఆపరేటర్గా ఈరోజు కొలువు చేస్తున్నారు. జరిగినటువంటి ఘటనలో దుర్మరణం పాలైన విషయం డే 1 తెలిసినప్పుడు కూడా కనీసం భౌతిక కాయం కానీ లేకపోతే పార్థివ శరీరమైన వస్తుందని చేసిన ప్రయత్నం మాత్రం అడియాసలు కావడంతో చివరకు 11వ రోజున మాత్రం స్వగ్రామంలో నిర్వహించేందుకు వారు చేసిన ఏర్పాట్లు ప్రతి ఒక్కరిని కూడా కలిసి చెందుతాయి. ఒక్కగానో కొడుకు ఈరోజు కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయినటువంటి ఈ పరిణామంలో ఆ కుటుంబానికి వచ్చినట్టు ఇంత కష్టాన్ని కనీసం ఓదార్పు చేసేందుకు కూడా ఒక ప్రజాప్రతినిధి కూడా ఈ గ్రామానికి రాకపోవడం మాత్రం గ్రామస్తులు అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే వారింట్లో ఎవరైనా ఇటువంటి మరణం పాలైతే అలాగే చూస్తూ ఊరుకుంటారని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం జగన్నాథపురంలో జరుగుతున్నటువంటి వెంకటేష్ దశదిన కర్మకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడాను ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుపడుతున్నారు. 8 మృతదేహాలను గుర్తించిన నేపథ్యంలో కనీసం ఆ డెత్ని డిక్లేర్ చేసే ప్రక్రియలో కూడాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకోకపోవడం ఈరోజు ప్రతి ఒక్కరిని బాధిస్తుంది. చివరికి అంటే మానసికంగా వాళ్ళు అంటే మనోధైర్యాన్ని పెంచుకొని ఈరోజు ఒకగానొక కొడుకును కోల్పోయినా కూడా హైందవ సాంప్రదాయంలో చనిపోయిన తాలూకు వ్యక్తికి జరిపించాల్సినటువంటి ఏవైతే శాస్త్రబద్ధమైనటువంటి కార్యకలాపాలు ఉంటాయి అవన్నీ కూడాను ఈరోజు వెంకటేష్కి నిర్వహించేందుకు బంధుమిత్రులందరూ కూడాను ఆయన ఇంటి వద్దకు వచ్చి ఆయనకి నివాళులు అర్పించి ఆ భౌతికాయానికి ఈరోజు మనశ్శాంతి కలగాలని చెప్పి ఆశిస్తున్నారు. మరోవైపు చూస్తే తల్లిదండ్రులకు మాత్రం ఒక్కగానొక్క కొడుకు పోయాడన్న కడుపు శోకం మాత్రం మిగిలింది అనడంలో ఎటువంటి అత్యక్తి లేదు. జగన్నాథపురం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ సురేష్లతో సత్యం RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.